బీసీ రిజర్వేషన్ల సాధనకు శనివారం నిర్వహించే బంద్లో అందరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మంలో శుక్రవారం మాట్లాడుతూ బీఆర్ఎస్ రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసి బీసీ కోటాను తగ్గించిందన్నారు. తాము సైంటిఫిక్ సర్వే లెక్కల ప్రకారం 42% బిల్లును ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నైజం ఏంటో బయటపడిందన్నారు. వారిప్పుడు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు. శాసనసభలో ఏకగ్రీవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి అంటే భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 బిల్లులను పంపించడం జరిగింది. సో బిల్లుని పాస్ చేసి 42% రిజర్వేషన్ని 50% క్యాప్ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల 42% రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి కూడా తెలిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.